ఏపీలో అంగన్వాడీలో ఆందోళన బాటపట్టారు. పెంచిన జీతాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం. అంబికా, విశాఖలో చెలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా వచ్చి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంకా ఇప్పటికీ వందల మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా అనేక మంది తమ డిమాండ్లను సాధించుకునే దిశగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన పెద్ద ఎత్తున సాగుతోంది. దశల వారీ ఆందోళనలో భాగంగానే ఈ రోజు కలెక్టరేట్ లో ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక్కడ కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఎందుకోసం ప్రభుత్వం జాప్యం చేస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? మేము గతంలోనే ఒక్క పూట చేసినందుకే 3700 ఇచ్చేవారండి. అయితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఉంటే 4200 ఇస్తామని అన్నారండి. ఏ కార్మికుడండి ఉదయం నుండి సాయంత్రం దాకా 4200? ఒక కూలివాడు రోజుకి వెళ్తే 300-400 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. అయినప్పుడు కూడా మేము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 అవనివ్వండి 7 అవనివ్వండి ఆన్లైన్ రిపోర్ట్ అంటారు. ఒక గర్భిణి ఏ మూల ఉందో ఆ మూలను తీసుకొచ్చి మేము ఆన్లైన్ రిపోర్ట్ చేయించాలి. అయినప్పుడు కూడా మేము అంత కష్టపడి తీసుకొస్తున్నాం. అలాగే సరే వార్డు గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మేము కానీ ఈ రోజు మేము శాంతియుతంగా మేము అడిగినందుకు ఆయన 7100 మేము ఇస్తామని హామీ ఇచ్చి జీవాన్ని ఇప్పుడు దాకా విడుదల చేయకుండా మమ్మల్ని ఎంత కష్టపడుతున్నాడంటే ఆయన ఆ కష్టంలో ఈ అమ్మ కానీ ఒక చెల్లి కానీ ఈ పాటలో ఉంటే అతనికి ఏమవునా ఆయనకే తెలియాలి. అయితే మేము ఈ రోజు శాంతియుతంగా జరుపుకున్నాం అంటే మా తోటి టీచర్లందరినీ వ్యాన్ ఎక్కించి తీసుకెళ్తుంటే ఆ కన్నతి కడుపులు ఎలాగుంటాయని ఒక్కసారి తెలుసుకోవాలని మేము కోరుతున్నాం. మేడం, అంటే మీరు జీతాల కోసం పోరాడుతా ఉన్నారు కానీ ప్రభుత్వం అరెస్టులు చేస్తా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పర్వాలేదు, మేము ఎంతమంది అయినా సరే మా జీతాలు వచ్చే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపమండి. ఆయన మాట అంటే ఆయనే అన్నారండి 7100 జీవో పాస్ చేసాము మీకు అమౌంట్ పడిపోద్ది అన్నారు. మాకు 4 నెలలు బట్టి మన జీతాలే పడలేదండి. ఆయన జీవో పాస్ చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు సార్. అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆన్లైన్ రిపోర్ట్ సార్, ఆన్లైన్ రిపోర్ట్ సార్ మా సొంత అమౌంట్ తో కూడా మేము చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఏదైనా ఉద్యోగం చేశారంటే ఒక టైమింగ్స్ అంటూ ఉంటుందండి. మాకంటూ ఒక టైమింగ్స్ అంటూ లేదండి. పలానా టైంకి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలంటే టైంకి వెళ్ళాలి సార్, ఆఫీస్కి రావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి సార్. కానీ ఇంట్లో మా పిల్లలు మా భర్త ఏమవుతాడో కూడా మేము పట్టించుకోకుండా మా సమస్యని పక్కన పెట్టి మా జాబ్ పరంగా మేము చేసుకున్నా సరే మాకు ఎలాంటి రక్షణ కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ కల్పించకపోతే మేము ఎలా ఉండాలి సార్? మా సొంత అమౌంట్ పెట్టి మేము శాలరీ లేకపోయినా సరే రెంట్లో పే చేసుకుంటున్నాం సార్. మేము ఉండే ఉద్యోగాలకు రాలేదండి, లేని పరిస్థితిలోనే ఈ ఉద్యోగాలకు వచ్చామండి. అందుకే గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే తమ జీతాలను పెంచుతూ జారీ చేసిన జీవో ఉందో దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. ఏడాది కాలం పాటు ఈ జీవోని ప్రభుత్వం పక్కన పెట్టేసింది కాబట్టి మేము ఆందోళన చేస్తున్నాం. అది కూడా శాంతియుతంగా చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోంది, మమ్మల్ని అడ్డుకుంటుంది, అరెస్టులు చేస్తుందన్న ప్రధానమైన ఆరోపణ ఇక్కడ అంగన్వాడీలు చేస్తున్నారు. మరోవైపు భారీగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికీ చాలా మంది ఇక్కడి నుంచి మొత్తం ఉదయం నుంచి సరస్వతి ర్యాలీ పార్క్ దగ్గర నుంచి భారీ ర్యాలీ జరిగింది. ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా మొత్తం అంగన్వాడీ టీచర్లందరూ కూడా రోడ్డుపైన బైఠాయించి తమ డిమాండ్లను సాధించుకోవడానికి గట్టిగా నిలబడి ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. అందుకే మొత్తంగా ఇప్పటికీ అరెస్టులు అయిన వాళ్ళందరినీ కూడా భీమిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీటిలో ప్రధానంగా సిఐటి మొత్తం నాయకులు కానీ లేకపోతే సీఎం సంబంధించిన నరసింహరావును కూడా అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. మిగిలిన వాళ్ళని కూడా అరెస్టులు చేయడానికి వాహనాలను సమకూర్చుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం విశాఖలో ఉంది. మొత్తంగా విశాఖలో కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్త కొనసాగింది. అది ఉద్రిక్తంగా ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంబిక, రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.